అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరిఖండ్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అంతర్గాం మండలానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబాన్ని గుర్తించి అభివృద్ధి పరిచేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలను అందించేలా తగు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు అర్హులైనటువంటి పేదవారికి ప్రజా సంక్షేమాలు అన్ని కూడా స్వయంగా అధికారులు నాయకులు వారి వద్దకు వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తామని అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మరి పేద బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీడియా మిత్రులను కోరుతా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన ఇవాళ వాడన ఘనంగా జరుగుతుంది. మరి అంబేద్కర్ గారి ఆశ ఆయన ఈరోజు మనకి ఇచ్చినటువంటి స్వతంత్రం ఏదైతే సంవిధానం మన యొక్క చట్టాన్ని తీసుకొచ్చి పేద ప్రజల గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరి సంక్షేమం కొరకు పేద బలహీన వర్గాలను అత్యున్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా అదే మాదిరిగా ఈ దేశాన్ని ప్రపంచంలో ఇతర దేశాలతో పోటీగా ముందుకు పోయేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారు మరి సూచించిన మార్గాన్ని ఇప్పటికి కూడా అవలంబిస్తూ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ దేశాన్ని అగ్రస్థాయికి తీసుకున్న చరిత్ర ఈరోజు మనం చూస్తాం. ఈ కార్యక్రమంలో మేయర్ మాంకాల స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.